హల్లెలూయా! యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ఈ ప్రత్యేకమైన సమయంలో, ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకొచ్చున్నాను. దేవుడు ఈరోజు మనం అనుగ్రహించుకున్న వాగ్దానము నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా! ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుడి సన్నిధి మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందంటండి. మనం ఎప్పుడైతే ప్రతి ఆదివారం ఆయన యొక్క మందిరానికి వెళ్ళి సేవకుడు చెప్పిన వాక్యాన్ని మనం గ్రహించుకుంటామో, అటు రీతిగానే నజరైన యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచిన విశ్వసించున్నావో, ఆ విశ్వాసం ద్వారా విజయం యొక్క సామర్థ్యాన్ని నువ్వు పొందుకున్నావు. ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసించున్నావో ఆ యొక్క సామర్థ్యాన్ని, ఆ యొక్క విజయ అనుభూతిని అట్టి రీతిగానే యేసుక్రీస్తు గారు ఏమన్నారంటే, నేను చేయవాటి కంటే అనేకమైన అద్భుతాలు మీరు చేస్తారన్నారు. కాబట్టి ఆ యొక్క విశ్వాసంతో నువ్వు ఏదైతే ప్రార్థిస్తావో, లోకాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. నీకు లోకపరమైన సమస్య ఏదైనా వచ్చినా నీవు విశ్వసించిన నీలో ఉన్న క్రీస్తు వైపు చూసి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో, దేవుడి సన్నిధి నీకు తోడైందని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఆ విశ్వాసం ద్వారా నీకు విజయము కలుగుతుంది. నీ విశ్వాసానికి రహస్యం ఏంటో తెలుసా? దేవుడు నీ కొరకు మరణించి తిరిగి వచ్చిన ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఆ విశ్వాసం అనేది నీ యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. నీ విజయం ఆ విశ్వాసం ద్వారా నీకు బయటకు వస్తుంది. నువ్వు విజయానికి వారసుడిగా ఉన్నావంటే నీలో దేవుని సామర్థ్యాన్ని నువ్వు పెంపొందించుకోవాలి. అది కొనసాగాలంటే దేవుడితో సహవాసాన్ని నువ్వు అంటుకట్టుకుపడి ఉండాలి. లోకపరమైన సమస్య ఏదైనా సరే దేవుని ద్వారా నువ్వు చూసినట్లయితే ప్రతి దాంట్లో నీకు విజయము కలుగుతుంది. ఎందుకంటే దేవుడు ఏదియు ఎంత మాత్రం నీకు హాని కాదన్నాడు. కాబట్టి నువ్వు దేని విషయంలో నీకు భయపడబాక. ఏ విషయంలోనూ నీకు పరాజయం రాదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. సమస్తాన్ని జయించాడు కాబట్టి సమస్త విషయంలో జయం కలిగిన వారిలాగా మనము మారిపోతాము. కాబట్టి ప్రతి విషయంలో దేవుడి సన్నిధి మనకు తోడైందని నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో ప్రతి దాంట్లో ఘన విజయాన్ని, అది నీకు ఎంత అనారోగ్యమైనా సరే దేవుణ్ణి విశ్వసించడం ద్వారా నీ ప్రతి అనారోగ్యము దేవుడు ఆరోగ్యంగా మారుస్తాడు. ఈరోజు నీ ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగాక. నీ ప్రతి బలహీనమైన పరిస్థితి తొలగిపోనుగాక. నీ ప్రతి అప్పు నజరైన యేసుక్రీస్తు నామములో ఐశ్వర్యంగా మారునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. మీ సన్నిధి మాకు తోడే ఉంటుందన్నారు తండ్రి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి. వారు ఏ విషయంలో బలహీనంగా ఉన్నారండి, ప్రతి బలహీనతను యేసునామములో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తామండి. నీ యొక్క ఆశీర్వాదాన్ని వారి మీద ప్రవచిస్తాం తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. వారు ఏ విషయాల గురించి అయితే ఏకీభవిస్తున్నారు తండ్రి, కుటుంబ భర్త గురించి, భార్య గురించి, పిల్లల గురించి, మనవల గురించి, మనవరాల గురించి తండ్రి, ఏ విషయాలుగా అయితే ప్రార్థన చేస్తున్నారు తండ్రి, ప్రార్థన చేసిన ప్రతి ఒక్క దాంట్లో తండ్రి వారికి విజయం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కుటుంబాన్ని విడిచి తండ్రి దూరంగా ఉండదండి, కుటుంబం కోసం తండ్రి ఎలాగైతే ప్రయాసపడుతున్నారో తండ్రి, ప్రయాసపడిపోతే తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి వారికి ఆనందం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఆరోగ్యాన్ని ప్రవచిస్తున్నాం తండ్రి. కుటుంబ బాధ్యతలు తండ్రి ఎదుగుతండి వారు ఆనందంగా తండ్రి చేస్తున్నారు తండ్రి. వారికి ఆనందమైన ఆరోగ్యాన్ని తండ్రి, వారి కుటుంబంలో ఆనందాన్ని ప్రవచిస్తాం తండ్రి. అట్టి రీతిగా ఇంకే విషయాల గురించి అయితే ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తారండి, ఏకీభించిన ప్రతి ఒక్క విషయంలో తండ్రి వారికి విడుదల కలగజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.